ఖమ్మం జిల్లాలో సస్పెన్షన్ కి గురైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలియక రీల్స్ చేశానని క్షమించాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అవివేకంతో రీల్స్ చేశాను, ఎవరు తప్పని నాకు చెప్పలేదు, రీల్స్ లో ప్రమోషన్స్ చేసినందుకు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది, నేను చచ్చిపోతాను, ఇప్పుడు మీకు హ్యాపీనా, వృత్తికి ఎప్పుడు ద్రోహం చేయలేదంటూ గౌతమి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న గౌతమి ఇటీవల కాలంలో ఆమె చేసిన కొన్ని రీల్స్ వైరల్ కావడంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో గౌతమి తన తప్పుని క్షమించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇంకా ఎలా చెప్పాలండి, నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి. మీరంతా చచ్చిపోయింది గౌతమి ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా? నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేసేయాలనిపిస్తుంది. నన్ను అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి.